సపర్లు అయిపోతుంది. వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు కావాలి అని కోరుకున్నాం. ఇది న్యాయమే, మంచిది, సంతోషం. వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరు? అంటే అక్రిడేషన్ ఉన్నాయనే వర్కింగ్ జర్నలిస్టా? ఆ వార్త పంపించి నాకు అక్రిడేషన్ ఉంది అని కింద రాస్తాడా? రాడు కదా. ముందు ఆ వార్త ఎందుకు వచ్చింది, ఏంది, ఆడ జరిగింది ఈ విషయం, సద్దల చెరువులో శవం తేలిన శవము అని చెప్పి ఊహేమో సద్దల చెరువులో శవం చేరిందట భయ్ వచ్చింది చెప్పేసి ఏం చేస్తాడు, ఆటోమేటిక్ ఒక 10 మందికి పంపిస్తాడు. కానీ నాకు కింద అక్రిడేషన్ ఉంది అని రాస్తాడా? రాయుడు. వర్కింగ్ జర్నలిస్ట్ అంటే పని చేసేవాడు. గుర్తించండి, సీనియారిటీ ప్రకారం గుర్తించండి. నిన్న మన వచ్చిన నేను ఏమో అనట్లేదు కదా. నేను యూనియన్ పెట్టిన కాంచి అయినా కానీ, అంతకుముందు వార్తా కథలో రాసేటప్పుడైనా కానీ నేను అదే రాస్తున్నా, అదే చెప్తున్నా, మొదటి నుంచి అదే చెప్పుకుంటాను. సీనియారిటీ ప్రకారం మీరు గుర్తించండి. ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో, ఏ అధికారులు అయితే ఉన్నారో, ఏ ప్రజాప్రతినిధులు, ఆ నాయకులు ఉన్నారో వాళ్ళని సర్వే చేయండి. అధికారులు ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా. మీరున్నది ఎందుకు? మీ దగ్గరికి నాకు అక్రిడేషన్ కావాలని ఒక సంస్థ యాజమాన్యం ఇచ్చిన లెటర్ని బట్టి ఆయన అక్రిడేషన్ ఇచ్చి ఈయన వర్కింగ్ జర్నలిస్ట్ అంటావా? ఇప్పుడు అందరూ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది అక్రిడేషన్. డబ్బులు పెట్టినోడు పరిస్థితి ఏంది? నేను డబ్బులు పెట్టలేదు కానీ ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నా, ప్రజల కొరకు, ప్రభుత్వం కొరకు నేను కష్టపడుతున్నాను, మీడియేటర్గా ఉన్నా, విలేకరిగా ఉన్నా. నేను డబ్బులు పెట్టిన, నాకు అక్రిడేషన్ లేదు, సరే నేను కిరాయిలోనే ఉన్నా. ఆయన కొరకు మనం కొట్లాడొద్దా? ఇది నా డిమాండ్, ఇదే నా ముఖ్య ఉద్దేశం. అక్రిడేషన్ అనేది కేవలం బస్పాస్ మాత్రమే, కానీ ప్రభుత్వ పథకాలు, మిగతా పథకాలకు నువ్వు దాన్ని జాయిన్ చేయకు. ఎవరైతే అర్హులు ఓ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి వార్తలు రాస్తుండు, ఇదే వృత్తిలో ఉన్నాడు, పాపం ఆయనకు ఇల్లు లేదు అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటే ఆయనకి ఇల్లు ఇప్పిద్దాం. అందరం ఐకమత్యంగా ఉండి ఇల్లు ఆయనకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఆయన గుర్తు అంటారో అక్కడ మనము ఖండించాలి. ఎందుకు వద్దంటున్నావు, ఎందుకు, ఎక్కడ అర్హులు కాదు ఆయన, అట్లాంటి మనకి ఇల్లు ఇప్పిద్దాం. ఎవరికో చుట్టాలకు, పక్కాలకు, ఎవరికో కాదు. ఇందాక మరి మనసులు అని చెప్పింది యాదగిరి సార్ మా బావే, కానీ నాకు ఇల్లు రాలేదు అని. ఎందుకు వస్తుంది? నువ్వు అప్పుడు విలేకరి కాదు కదా, విలేకరికి ఇస్తాం. ఇప్పుడు నేనే తప్పు చేస్తే ఇక నేను మిగతా వాళ్ళకి ఏం చెప్తా కదా. ఎవరైతే నేను ప్రతిపాదించింది, ఎవరైతే కావాలని కోరుస్తున్నారో మిత్రులారా, అందరూ రండి అన్నప్పుడు కొంతమంది నన్ను నమ్మలేదు. నమ్మనోరు నమ్మకపోని, నమ్మిన వాళ్ళ కొరకే కొట్లాడతా అనుకున్నా. కొట్లాడిన ఎట్నో గట్ల కొంత స్థలం ఉంది. మరి భగవంతుని దయ వల్ల, మన పోరాటం వల్ల, అది ఒక్క యాదగిరిగా మాత్రమే కాదు, మరి మిత్రుడు బాలు ఎంత శ్రమ పడడం నాకు తెలుసు. అదేవిధంగా అన్న ఎంత శ్రమ పడడం నాకు తెలుసు. ఆ ఇల్లు రావడానికి, ఆ స్థలాలు రావడానికి చాలా కష్టపడ్డాం. ఇక అవి భగవంతుని దయ వల్ల, మీ అందరి పోరాటం వల్ల, సహకారం వల్ల అవి మనం సాధించుకోగలిగినాం. అట్లా కాబట్టి అందరం సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఫస్ట్ ఇంటి స్థలాలు, ఆ తర్వాత మరి ఎంతో కొంత వేతనాలు ఎవరు మాకు ఇవ్వట్లేదు కాబట్టి కొంత మా కుటుంబం గడవాలనే ఆలోచనతోటి కొంత వేతనాలు కూడా మాకు ప్రొవైడ్ చేయండి, గుర్తించండి. అది ఏ రూపైనా మీరు అవకాశం కల్పిస్తారో. ఇప్పుడు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు. రాజకీయ నాయకులు ఉన్న రాయల్ లైఫ్ అనుభవిస్తున్నారు. జీతాలు తీసుకుంటున్నారు, లక్షల జీతాలు ఉన్నాయి, వేల జీతాలు ఉన్నాయి, వాళ్ళకు ఉచిత క్వార్టర్లు ఉన్నాయి, ఉచిత అలవెన్సులు అన్నీ ఉన్నాయి. మనం 24 గంటలు ప్రజాసేవ చేస్తాం.